కేంద్ర ప్రభుత్వ నిధులను ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చారు. మరి ఇన్ని రోజులు ఈ అపర మేధావి, ఈ స్వయం ప్రకటిత మేధావి కేంద్రం ఇచ్చేలను కేసీఆర్ దొబ్బిపోతే నిధులను దారి మళ్లిస్తే ఈ కేంద్రం ఇచ్చే లేఖ నీకు ముట్టింది కదా, నువ్వు ఎందుకు రిప్లై అయ్యకు నాపినావు? స్మార్ట్ సిటీ నువ్వే వర్కచ్చు అంటున్నావు కదా. మరి నీ కేంద్రం ఇచ్చిన దారి మళ్లిస్తే ఇన్ని సంవత్సరాలు ఏం చేసినావు? నువ్వు ఏం బిక్కినావు? ఇన్ని సంవత్సరాలు ఈ నిధులు ఏడిపోయినాయి? ఈ ఇంట్రెస్ట్ ఎందుకు వసూలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర? రాష్ట్ర ముఖ్యమంత్రి గల్లాబట్టి ఎందుకు అడగలే? నేనే వర్కచ్చిన పోటీ కానీ స్మార్ట్ సిటీ, కానీ కేంద్రం నిధులు దారి మళ్లిస్తున్నావు. కేసీఆర్ ఎందుకు దారి మళ్లిస్తున్నావు? కేంద్రం లేఖ రాస్తుంది, మన ఇజ్జత్ పోతుంది, కరీంనగర్ ప్రజలను అన్యాయం చేస్తున్నామని చెప్పి ఈ స్వయం ప్రకటిత మేధావి ఎందుకు మాట్లాడలే? ఈ నిధులు ఎట్లా వచ్చినాయి? బండి సంజయ్ స్మార్ట్ సిటీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ లో బండి సంజయ్ కొట్లాడి వార్నింగ్ ఇస్తే ఇవాళ నిధులు స్మార్ట్ సిటీ నిధులు కేంద్రం ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ వచ్చింది. నీ గొప్పతనం కాదు, మా గొప్పతనం. దీనికి సమాధానం ఇవ్వు. నేను తీసుకొచ్చినా అయినా బండి సంజయ్కి మాట్లాడే అర్హత ఉన్నది. నేను పక్కా లోకల్, నువ్వు లోకల్ కాదు కాబట్టి స్మార్ట్ సిటీ పైసలు అయినా పట్టించుకోవు. జాతీయ రహదారులో కేంద్రం లేఖ రాసి పెడతావు, దాని ప్రయత్నం చేయవు. నీకేమవసరం? లోకల్ కాదు కదా, నువ్వు విట్టువరిగిన కాదు, ఇక్కడ ఉండటం కాదు. లక్షణంగా 1,00,000 ఓట్లతో ఓడగొట్టి నేను 1,00,000 మెజార్టీ నాకు ఇచ్చిర్రు. కేసీఆర్ చెప్పాలి, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే 1,00,000 ఓట్లతో ఓడగొట్టిర్రు ఆ వినోద్ కుమార్ గారిని. నీ ముఖం పెట్టుకుని తిరిగిర్రు. నువ్వు ముఖ్యమంత్రి అప్పుడు నీ ముఖం పెట్టుకుని వినోద్ కుమార్ గారు ఓట్లేమని తిరుగుతారు. ప్రజలు 1,00,000 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించారు అని ఓడగొట్టారు. నీ ముఖం పెట్టుకొని తిరుగుతానే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఇప్పుడు నీ ముఖం చిల్లర రూపాయి అయిపోయింది. ఇది నీకు చూసి ఓడగొడతాడు. పాపం ఆయనకు 5-10 ఓట్లు పడతాయి వచ్చి ఆయనకు. కేసీఆర్ ముఖం పెట్టుకుంటే ఆయన ఓట్లు పడాయి. ఆయన తెలుసు, అది కూడా ఆయనకు తెలుసు. నాదే చక్కలేదు, నేనే లోకల్ కాదు కాబట్టి ఆయన లోకల్ కాదు కాబట్టి లోకల్ ఇష్యూస్ మీద ఆయన పట్టింపు లేదు. రహదారుల విషయంలో గాని, స్మార్ట్ సిటీ విషయంలో గాని, ప్రజలకు న్యాయం చేసే విషయంలో గాని దేనికి అంటే ఈ